సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు భస్మధారణ మహిమ గురించి తెలుసుకుందాం. నారద, ఈ భస్మధారణ మాహాత్మ్యం ఎంత చెప్పినా తరగదు. ఇంకా ఉంది, విను. ఇప్పటికీ జాబితాలోకి ఎక్కిన పాతకాలే కాక ఇంకా మహాపాపాలు ఏమైనా ఉంటే అవి కూడా నశిస్తాయి. భస్మోద్ధోళన, భస్మధారణలతో అనడం ముమ్మాటికి సత్యం. ఇది యతీశ్వరులకు జ్ఞానాన్ని, వానప్రస్థులకు విరక్తిని, గృహస్థులకు ధర్మవృద్ధిని, బ్రహ్మచారులకు స్వాధ్యాయ శక్తిని, శూద్రులకు పుణ్యాన్ని, ఇతరులకు పాపక్షయాన్ని అపారంగా కలిగిస్తుంది. సర్వభూత రక్షణ కోసం విభూతిని ధరించాలని, ఉద్ధూళన చేసుకోవాలని వేదం చెబుతోంది. ఇది యజ్ఞంతో అన్ని విధాలా సరిసమానమంటోంది. మాహేశ్వరులకు ఇది చిహ్నం. సర్వులకు విజ్ఞానప్రదం అని పేర్కొంటోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి అంశావతారాలు, ఇంద్రాది దేవతలు, వరుణాది దిక్పాలకులు, సరస్వతి, లక్ష్మి, పార్వతులు, వారి అంశ దేవీమూర్తులు, శచీ ప్రముఖ సకల దేవకాంతలు, యక్ష, రాక్షస, గంధర్వ, సిద్ధ, సాధ్య, విద్యాధరాది సమస్త జాతుల వారు, మునులు, ఋషులు, యోగులు, తపస్సులు, చతుర్వర్ణాల వారు, సంకర జాతుల వారు, అపభ్రంశులు, వారు వీరు అని తేడా లేకుండా అందరూ భస్మోద్ధూళన, భస్మధారణలు చేసినవారే, చేస్తున్నవారే, చెయ్యవలసిన వారే. శిష్టులు అంటే వీరే, ఇంకెవ్వరూ కారు. ఒక్క మాటలో దీని మాహాత్మ్యం చెప్పాలంటే శివలింగంలాగా, చింతామణిలాగా, పంచాక్షరీ మంత్రంలాగా ఈ విభూతి అనేది మోక్షలక్ష్మిని వశీకరించుకునే దివ్య ఔషధం. విభూతిని ధరించి వస్తే మూర్ఖుడా, పండితుడా అనే ప్రశ్న లేదు. అతడికి భోజనం పెట్టాలి. అతడు భుజిస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చి భుజించినట్టే. భస్మధారిని అనుసరించిన, స్తుతించిన, శ్రద్ధగా సేవించిన పాపాలు తొలగిపోతాయి. పూజనీయుడవుతాడు. త్రిపుండ్రధారికి భిక్ష వేస్తే సర్వ వేదాలు చదివినంత, సకల సత్కర్మలు అనుష్ఠించినంత పుణ్యం వస్తుంది. నిత్యము శిరస్సున విభూతిని ధరించేవాడు అడవుల్లో ఉన్నా, అరణ్యాల్లో ఉన్నా అది కాశీక్షేత్రమే. భస్మధారిలో మిగతా యోగ్యతలు పరిశీలనీయాలు కానే కాదు. అపగుణాలు, అవగుణాలు ఎన్ని ఉన్నా పరిగణనీయాలు కానే కాదు. శివసంతతితో సమానుడు, పూజనీయుడు. ఒకవేళ దుశ్శీలుడయుండి ఎదుటివారిని మోసగించడం కోసమనే విభూతి పెట్టుకున్నా, ఒళ్లంతా పులుముకున్నా అతడు ధన్యుడే, పావనుడే. 100 యజ్ఞాలు చేసిన వారు వెళ్లే లోకాలకు తాను వెళ్తాడు. అనుకోకుండా విభూతి ఒంటికి తగిలినా, క్రీడా వినోదంగా ధరించినా, భయపడి పెట్టుకున్నా అతడు శివుడితో సమానుడే, పూజనీయుడే. విభూతి ధారణ ఏ కారణంగా ఎవరు ఎలా చేసినా ముగ్గురమ్మలకు, ముగ్గురయ్యలకు తృప్తిని, ఆనందాన్ని కలిగిస్తుంది. దాన, యజ్ఞ, తప, తీర్థ యాత్రలకు అందని పుణ్యం విభూతి ధారణతో వచ్చి ఒడిలో పడుతుంది. నిజం, అవి అందించే పుణ్యాలు ఈ పుణ్యంలో 16వ వంతుకి కూడా సాటిరావు. తన చిహ్నాలను ధరించిన ప్రజలను రాజుగారు ఎలా తన వాళ్లను గుర్తిస్తాడో అలా శివుడు త్రిపుండ్రధారులను తన వాళ్లుగా భావిస్తాడు. నిర్మల హృదయంతో విభూతిని ధరిస్తే సాక్షాత్తు రుద్రుణ్ణి వశీకరించుకున్నట్టే. మిగతా ఆచారాలు, అనుష్ఠాలు ఏమీ లేకపోయినా సరే నొసట విభూతితో అడ్డబొట్టు ఉంటే చాలు, అతడు ముక్తిని పొందటం తథ్యం. కులము, గోత్రము, వ్రతము, జ్ఞానము ఇత్యాదులతో పని లేదు, పరీక్ష లేదు. నారద, శివమంత్రం కన్నా గొప్ప మంత్రం లేదు. శివుడి కన్నా గొప్ప దైవం లేడు. శివార్చన కన్నా గొప్ప పుణ్యం లేదు. విభూతి కన్నా గొప్ప తీర్థం లేదు. రుద్ర నేత్రాగ్ని కన్నా గొప్ప తీర్థం ఈ విభూతి. సర్వ దుఃఖ విధ్వంసకం, సర్వ పాప విమోచకం. విభూతిదారి ఎవడైనా అగుగాక. ఎక్కడ ఉంటే అక్కడ సర్వభూతగణ, సర్వతీర్థగణ పరివృతులై పార్వతీ పరమేశ్వరులుంటారు. పంచాక్షరీ శివమంత్ర పరిపూరితమైన ఈ విభూతిని
శివుడు కోరి అలంకరించుకునే ఈ భస్మాన్ని నేను నుదుట త్రిపుండ్రాలుగా ధరిస్తే చాలు, అక్కడ బ్రహ్మదేవుడు రాసిన చెడు రాతలన్నీ చెరిగిపోతాయి. నారద, విభూతిని సర్వాంగాలకు అలదుకొన్నవాడికి ధనం దానం చేస్తే ఆ దాత చేసుకున్న పాపాలన్నీ నశించిపోతాయి. శృతులు స్మృతులు అఖిల పురాణాలు విభూతి మహిమను ఎంతగానో కొనియాడుతున్నాయి. అంచేత అందరూ దీన్ని అలంకరించుకోవడం శ్రేయస్కరం. తెల్లని విభూతిని నుదుట పెండెకట్టులుగా పెట్టుకుని 3 పూటలా సంధ్యవార్చిన విప్రుడు శివలోకంలో శాశ్వతంగా నివసిస్తాడు. యోగీశ్వరుడు ఆ పాదతలమస్తకంగా త్రిసంధ్యల్లోనూ భస్మస్నానం చేస్తే చాలు, అతడికి యోగసిద్ధి కలుగుతుంది. ఇది జలస్నానం కన్నా ఎన్నో రెట్లు గొప్పది. గృహస్థులకు వంశవర్ధకం. సర్వతీర్థాలలోనూ కృంకులాడిన పుణ్యఫలం ఒక భస్మస్నానంతో లభిస్తుంది. మహాపాతకాలు ఉపపాతకాలు అన్నీ మండుతున్న అగ్నిలో ఎండుకట్టెల్లాగా దహించుకుపోతాయి. భస్మ స్నానానికి సాటి వచ్చే స్నానమే లేదు. ఇలాగని శివుడే సాక్షాత్తుగా ప్రశంసించి తాను స్వయంగా నిత్యము భస్మ స్నానాన్ని చేస్తున్నాడు. అప్పటి నుంచి బ్రహ్మాది దేవతలు, ఋషి మునిగణాలు సకల సత్కర్మాచరణలకు ఆరంభంలో పనిబూని భస్మ స్నానం చేస్తున్నారు. అందుచేత ఈ ఆగ్నేయమైన భస్మ స్నానాన్ని చేసిన వారందరూ ఈ శరీరాలతోనే రుద్రులుగా పరిగణించబడుతున్నారు. భస్మస్నాతులను భస్మదారులను సందర్శించిన వారు సైతం దేవాసుర మునీంద్రుల చేత వందులవుతున్నారు. దర్శించి గౌరవ సూచకంగా లేచి నిలబడిన వారికి దేవేంద్రుడంతటి వాడు సాష్టాంగ పడతాడు. భస్మధారులకు అభక్ష్య భక్షణాది దోషాలు ఏమీ అంటవు. అన్నీ హాయిగా ఆరగించవచ్చు. జలస్నానం చేసినా భస్మస్నానం కూడా చేస్తేనే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు సర్వ పాప వినిర్ముక్తులవుతారు, సద్గతిని పొందుతారు. యతీశ్వరులకు ఈ ఆగ్నేయ భస్మస్నానం మరీ విశేషంగా ఫలప్రదమవుతుంది. ఇక భస్మస్నానం గురించి తెలుసుకుందాం. ఆర్ద్ర స్నానం కన్నా భస్మ స్నానమే ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆర్ద్రత ఆరిపోతుంది. అదీకాక ఆర్ద్ర స్నానం ప్రకృతి సిద్ధం. ప్రకృతి అంటే బంధనమేనని పెద్దలంటారు. కనుక ప్రకృతి బంధ విమోచనం కోసం భస్మ స్నానం చెయ్యాలి. సారాంశమేమంటే ఆగ్నేయ స్నానానికి సాటి వచ్చేది ఈ ముల్లోకాలలోనూ మరొకటి లేదు. అందుచేతనే సకల దేవతలు రక్షణ కోరి, పవిత్రత కోరి, మంగళం కోరి ఈ విభూతిని ఆదిపరాశక్తికి ప్రేమతో కానుకగా అందించారు. అంతటి పవిత్రమైన ఈ ఆగ్నేయ స్నానం అశీతివాత రోగాలను, చతుషష్ఠి పిత్త రోగాలను, సప్త త్రిపంచక శ్లేష్మ రోగాలను, వ్యాఘ్ర చోర దుష్టగ్రహ భయాలను తక్షణం తొలగిస్తుంది. సందేహం లేదు. సింహం చేతిలో ఏనుగుల్లాగా ఇవి మడిసిపోతాయి. శీతలోదకాలతో స్నానం చేసి విభూతిని నిన్నొసట త్రిరేఖలుగా ధరించినవాడు పరబ్రహ్మను చేరుకుంటాడనడంలో సందేహం లేదు. భస్మస్నానం కూడా చేస్తే బ్రహ్మలోకంలో శాశ్వతంగా ఉండిపోతాడు అనడంలో అంతకన్నా సందేహం లేదు. లలాట లిఖితమైన బ్రహ్మరాతలలో పనికిరాని వాటివి, హానికరమైన వాటిని తుడిచివేసే శక్తి త్రిపుండ్రాలకు మాత్రమే ఉంది. ఆ బ్రహ్మకు కూడా లేని శక్తి ఇది. ఏ అవయవానభూతి విభూతి పెట్టుకుంటే ఆ అవయవం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. గుండెలపై దాలిస్తే మనస్సు చేసే పాపాలు, బొడ్డున ధరిస్తే మర్మాంగం చేసిన పాపాలు అంతరిస్తాయి. కుడి ఎడమ పార్శ్వ భాగాలలో ధరిస్తే పరకాంతాలింగనాది దోషాలు నశిస్తాయి. అందుచేత శరీరంలో ఎక్కడ దాల్చినా శ్రేయస్కరమే. 3 రేఖలుగా ధరిస్తే త్రిమూర్తులను ధరించినట్టే, త్రిగుణాలను ధరించినట్టే, త్రిలోకాలను ధరించినట్టే. ఒళ్లంతా బూడిద పులుముకున్నవాడు సర్వ పాప విముక్తుడై సరాసరి మోక్షం పొందుతాడు. ఇతడినే ఆత్మనిష్ఠుడంటారు. భస్మదిగ్ధ సర్వాంగుడు, భస్మదీప్త త్రిపుండ్రకుడు, భస్మశాయి అయిన పురుషుణ్ణి భస్మనిష్ఠుడు అంటారు. భూత ప్రేత పిశాచోరగాదులు, దుస్సాహ రోగాలు భస్మనిష్ఠుణ్ణి చూస్తే 10 ఆమడల దూరం పారిపోతాయి. భాసిస్తుంది కనుక భసితమని, కల్మషాలను భక్షిస్తుంది కనుక భస్మమని,
విభూతిని కలిగిస్తుంది కనుక భూతి అని, రక్షిస్తుంది కనుక రక్ష అని దీనికి పేర్లు ఏర్పడ్డాయి. రుద్రుణ్ణి స్మరిస్తే పాపాలు నశించినట్టే. త్రిపుండ్రాలను చూస్తే చాలు భూత ప్రేత పిశాచాలు పలాయనం చిత్తగిస్తాయి, అంతరిస్తాయి. అకృత్యాలు 1000 చేసినా భస్మస్నానం చేస్తే అవన్నీ అగ్నిలో అడవిలా మాడిపోతాయి. కనీసం ప్రాణావసాన దశలో అగ్నిస్నానం చేసినా పాపాలు తొలగి పుణ్యలోకాలు చేరుకుంటాడు. నిత్యము చేసేవాడు జితక్రోధుడై జితేంద్రియుడై శివసన్నిధికి వెడతాడు. అతడికింక పునర్జన్మ ఉండదు. పున్నమి నాడు భస్మోద్ధూళిత శరీరుడై శంకరార్చన చేసినా చూసినా ముక్తి పాప విముక్తి తప్పవు. ఆయుర్దాయం కావాలన్నా, విద్య కావాలన్నా, కడకు మోక్షమే కావాలన్నా భస్మధారణమొక్కటే శరణ్యం. కేవలం జలస్నానం శరీరంపైన ఉండే మలినాన్ని ప్రక్షాళన చేస్తుంది. విభూతి స్నానమో బాహ్యాభ్యంతర మలినాలను తొలగిస్తుంది. అంతఃశుద్ధి బహిశుద్ధి రెండూ సిద్ధిస్తాయి. కనుక జలస్నానం చేయకపోయినా పర్వాలేదు కానీ భస్మ స్నానం చేసి తీరాలి. ఇది లేనిదే పవిత్రత లేదు. కాబట్టి వైదిక కర్మలకన్నింటికీ ముందు విధిగా ఇది చేసి తీరాలి. మలమూత్ర విసర్జనలు చేసినప్పుడు శౌచ విధులన్నీ నిర్వర్తించాక భస్మస్నానం చేస్తేనే పరిపూర్ణ శౌచం లభిస్తుంది. అపానవాయువు విడిచినప్పుడు, ఆవులించినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, శ్లేష్మాన్ని ఉమ్మినప్పుడు శుద్ధి కోసం భస్మస్నానం చెయ్యాలి. నారద, భస్మస్నాన మహాత్మ్యం గురించి ఇప్పటికీ ఒక వంతు మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉంది, విను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు ఉపనయనం ఉంది కనుక వీరినే ద్విజులు అంటారు. ద్విజులందరూ తప్పకుండా శ్రౌత పద్ధతిలో విభూతి త్రిపుండ్ర ధారణ చేయాలి. ఇది లేకుండా గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించడానికి కానీ స్వీకరించడానికి కానీ వీల్లేదు. అధికారం లేదు కనుక మర్చిపోకుండా విభూతి పెట్టుకునే గాయత్రీ జపం చెయ్యాలి. విభూతి రేఖలే ద్విజత్వానికి చిహ్నాలు. రత్నాలు, మణులు అలంకరించుకోవడం మీద ఎంత ప్రీతి సహజంగా ఉంటుందో విభూతిని పెట్టుకోవడం మీద కూడా అంత ఆదరము, అంత సహజంగానూ ఉండాలి. నొసట విభూతి లేకుండా ఏది తిన్నా నరకానికి పోతారు. ఇక శూన్య లలాటంతో శివపూజ చేసినా వ్యర్థం. అతడు శివద్వేషితో సమానం. నరకానికి పోవడం ఖాయం. విభూతి పెట్టుకోకుండా శివుడికి బంగారు తులాభారం చేసినా నిష్ఫలం. నరకం తప్పదు. విభూతి లేని సంధ్యావందనం యజ్ఞోపవీతమే లేని సంధ్యావందనంతో సమానం, నిరర్థకం. యజ్ఞోపవీతం పోతే ప్రత్యామ్నాయాలున్నాయి. జపాలు, ఉపవాసాలు, ఏవో ప్రాయశ్చిత్తాలున్నాయి. కానీ విభూతి ధారణను మర్చిపోతే ఏ ప్రత్యామ్నాయము లేదు, ఏ ప్రాయశ్చిత్తము లేదు. సరాసరి నరకలోకానికి పోవడమే. అందుచేత ద్విజుడు తప్పనిసరిగా శ్రౌత భస్మను సంపాదించి పెట్టుకోవాలి. అది దొరక్కపోతే స్మార్తము, అది దొరకకపోతే లౌకికము. ఏదో ఒక భస్మం ధరించి తీరాలి. అది పవిత్ర భస్మమైతే చాలు. కుడి చేతి మధ్యాంగుళీయత్రయంతో నుదుట కనీసం 6 అంగుళాల పొడవు ఉండేట్టు, ఈ కంటి కొస నుంచి ఆ కంటి కొస దాకా ఉండేట్టు త్రిరేఖలుగా విభూతి పెట్టుకోవాలి. వీటిలో అనామికను అంటే చిటికెన వేలికి ప్రక్కనున్నది ఆకారమని, మధ్యమాంగుళిని నడిమివేలు ఉకారమని, తర్జనిని చూపుడు వేలు మకారమని అంటారు. ఈ మూడింటి సంయోజనంతో ఏర్పడిన త్రిపుండ్రం త్రిగుణాత్మకం, ప్రణవాత్మకం. ఆ ఊ మా ఓం. అట్టడుగు అనామిరేఖ, అనామికారేఖ బ్రహ్మతత్వం కనుక రజోగుణం. నట్టనడిమి మధ్యమాంగుళీ రేఖ విష్ణుతత్వం కనుక సత్వగుణం. తుట్టతుది తర్జనీ రేఖ శివతత్వం కనుక తమోగుణం. ఇలా త్రిపుండ్రం త్రిగుణాత్మకం, త్రిమూర్తి స్వరూపం. త్రిపుండ్ర విభూతి మహిమ దూర్వాసుడి కథ గురించి తెలుసుకుందాం. నారద, ఇక్కడ ఒక ఇతిహాసం నీకు చెప్పాలి. ఒకప్పుడు దూర్వాసుడి శరీరం నిండా విభూతి అలంకరించుకుని రుద్రాక్ష మాలికలు ధరించి పితృలోకానికి వెళ్ళాడు. శివ, శంకర, సర్వాత్మక, జగన్మాత, జగదంబిక అంటూ పార్వతీ పరమేశ్వరుల నామధేయాలను బిగ్గరగా జపిస్తూ వెళ్ళాడు. కవ్యవాలాదులైన పితృదేవతలు గౌరవ పురస్వరంగా
ఎదురు వచ్చి నమస్కరించి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు జరిపి సముచిత ఆసనం మీద కూర్చోపెట్టారు. కుశల ప్రశ్నలతో, కథలు, కబుర్లతో చాలాసేపు గడిపారు. అంతలోకి సమీపంలో ఉన్న కుంభీపాక నరకకూపం నుంచి ఆర్తనాదాలు, హాహాకారాలు హృదయ విదారకంగా వినిపించాయి. దూర్వాసుడికి మనస్సు కలతపడింది. ఎవరివి ఈ అరుపులు, ఎక్కడి నుంచి అని ఆత్రంగా ప్రశ్నించాడు. మునీశ్వర, ఇక్కడికి చేరువలోనే సంయమనీపురం అంటే యమలోకం ఉంది. అక్కడ పాపాత్ములను శిక్షించడానికి యముడున్నాడు. అతని అధీనంలో 1000 మంది యమదూతలున్నారు. నల్లగా, బలిష్టంగా, భయంకరంగా ఉంటారు. ఆ యమలోకంలో 86 నరకకూపాలు ఉన్నాయి. వాటిలోకెల్లా కుంభీపాకమనే కూపం అత్యంత భయంకరం. మహాపాపుల్ని తెచ్చి అందులో పడద్రోసి యమదూతలు ఘోరంగా శిక్షిస్తారు. ఆ యాతన వర్ణనాతీతం. 100 ఏళ్లు వర్ణించినా తరగదు. శివద్రోహులు, దేవీ నిందకులు, విష్ణుద్రోహులు, వేద నిందకులు, సూర్య గణేశాది దేవనిందకులు, కామాచారులు, మాతృ పితృ గురు జ్యేష్ఠ భ్రాతృ పురాణ స్మృతి నిందకులు, ఇంకా ఇలాంటి పాపాలు చేసిన వారు, ధర్మం తప్పినవారు కుంభీపాక కుండంలో పడి యమదూతలు పెట్టే బాధలు భరించలేక కుయ్యో ముర్రోమని దిక్కులు పగిలేలాగా అరిచి రోదిస్తుంటారు. శ్రవణ దారుణమైన ఈ హాహాకారాలు మేము రోజూ వినేవే. వీటిని ఒక్కసారి వింటే చాలు, ఎవ్వరికైనా వైరాగ్యం పుడుతుంది అని పితృదేవతలు వివరించారు. వింటూనే దుర్వాసుడు చటుక్కున లేచాడు. గబగబా నడుచుకుంటూ అదేమిటో చూద్దామనిపించి ఆ నరకకూపం దగ్గరికి వెళ్ళాడు. గట్టున నిలిచి తలవంచి కూపంలోకి చూశాడు. అంతే, హాహాకారాలు మాయమయ్యాయి. వహ్వాకారాలు మిన్నుముట్టాయి. ఆ కూపంలో ఉన్నవారు కేరింతలు కొడుతున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. పట్టరాని సుఖమేదో అనుభవిస్తున్నట్టు పరస్పరం ఆనందపరుచుకుంటున్నారు. మృదంగ, వీణ, మురజ, ఢక్కా దుందుబులు మ్రోగిస్తూ చిందులు తొక్కుతున్నారు. స్వర్గాధిక సుఖమంటే ఇదే కాబోలు అనిపించింది. వసంతవల్లి, పుష్పగంధాలు, సుఖశారికాపికాలాపాలు విజృంభించాయి. మునీశ్వరుడు విన్నది వేరు, ఇప్పుడిక్కడ కన్నది వేరు. ఆశ్చర్యంలో మునిగిపోయాడు. యమదూతలకు ఇదంతా చాలా వింతగా, విడ్డూరంగా కనిపించింది. జరగరానిదేదో జరిగిపోయిందని కలవరపడ్డారు. పరుగు పరుగున వెళ్లి అధినాయకుడు యమధర్మరాజుకి విన్నవించారు. మహారాజా, ఇదేదో విడ్డూరంగా ఉంది. కుంభీపాకంలో మహాపాపులు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. కారణం ఏమిటో అంతుపట్టడం లేదు. ఆశ్చర్యం పట్టలేక నీకు విన్నవించుకుంటున్నామన్నారు. యమధర్మరాజు ఉలిక్కిపడి లేచాడు. మహిషం అధిరోహించి చకచకా వచ్చాడు. బయలుదేరబోతూ ఈ వార్తను దేవేంద్రుడికి దూత ద్వారా పంపించాడు. ఇంద్రుడు, దిక్పాలకులకు, బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి తెలియపరిచారు. అందరూ వెంటనే బయలుదేరి తమ తమ దివ్య వాహనాల మీద క్షణాలలో అక్కడికి చేరుకున్నారు. కుంభీపాకం చుట్టూ చేరారు. అందులో జీవులు ఆనంద పరవశులై కేరింతలు కొట్టడం కళ్ళారా చూశారు. అహో, ఇది నరకకూపం కానే కాదు, పాపాత్మల కోసం నిర్మించిన భోగకూపంలా ఉందని విస్తుపోయారు. కారణం ఏమిటో ఎవ్వరికీ స్ఫురించలేదు. ఇక సృష్టిలో పాపానికి భయపడేదెవడు? అందరూ పాపాల చేసి ఇక్కడికి వచ్చి పడతారు. అక్కడ సుఖపడతారు, ఇక్కడ సుఖపడతారు. వేద మర్యాదలు, ధర్మ మార్గాలు ధ్వంసమైపోతాయి. ఏమిటి ఈ విపరీతం? తన సంకల్పాన్ని తానే వృధాపరుచుకుంటున్నాడా భగవంతుడు? చాలా ఆశ్చర్యంగా ఉందే. ఇలా తర్కించుకుంటున్నారు. కొందరు కారణమేమిటో తెలియక, ఏమీ మాట్లాడటానికి తోచక తటస్థులై మౌనంగా నిలుచుండిపోయారు. విష్ణుమూర్తి చతుర్ముఖ దేవేంద్ర యమధర్మరాజులతో చర్చించాడు. కారణం అంతుపట్టలేదు. క్షణంలో ఇంత మార్పు ఎలా జరిగిందో తెలియలేదు. సరే, శివుణ్ణి అడుగుదామని మరికొందరు దిక్పాలకులను, దేవముఖ్యులను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు. కోటి మన్మథ సుందరాకారుడు, సదా షోడశ వర్షీయసుడు, లావణ్యనిధి, నానాలంకార భూషితుడు పార్వతీదేవిని లాలిస్తూ చంద్రమౌళి దర్శనమిచ్చాడు. హరి, విరించి ప్రముఖులు నమస్కరించారు. కాలయాపన చెయ్యకుండా యమలోకపు వింత విన్నవించారు. కారణం తెలియక కొట్టుకుంటున్నాం, నువ్వు సర్వజ్ఞుడివి కనుక హేతువేమిటో చెప్పు అని విష్ణుమూర్తి అభ్యర్థించాడు. శివుడి ముఖపద్మం వికసించింది. చతుర్భుజ, ఇందులో వింత ఏముంది? విడ్డూరేం ఏముంది?
అంతా విభూతి మహిమ. దానికి సాధ్యం కానిదేదీ లేదు. దూర్వాసుడు వచ్చాడు గదా, అతడు పరమ మాహేశ్వరుడు. కుంభీపాకం గట్టున నిలబడి కిందికి తలవంచి చూశాడు గదా, మరింకేమీ. అతడి నుదుటనున్న విభూతి రేణువులు దైవికంగా ఆ కుండంలో పడ్డాయి. అంతే విభూతి మహిమ. నరకకూపం స్వర్గలోకంగా మారిపోయింది. ఇప్పటి నుంచి అది పితృలోక వాసులకు తీర్థమవుతుంది. అందులో స్నానం చేసి పితృదేవతలు సుఖపడతారు. పితృతీర్థంగా విఖ్యాతి వహిస్తుంది. అక్కడ ఆలయం కట్టి మా దంపతుల్ని ప్రతిష్ఠించండి. పిత్రీశ్వరి పిత్రీశ్వరులుగా విడిది చేస్తాం. పితృలోక నివాసుల పూజలు అందుకుంటాం. ముల్లోకాలలోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకి ఇది ఉత్తమోత్తమమవుతుంది అని శంకరుడు స్వయంగా ప్రకటించాడు. విష్ణుమూర్తి అతడి అనుచరులు సంతోషించి శివుడికి నమస్కరించి యమలోకానికి తిరిగి వచ్చి అక్కడున్న మిగతా దేవతలకందరికీ ఈ విషయం చెప్పారు. అందరూ శిరసులూపి బాగుబాగని కొనియాడారు. విభూతి మహిమ ఇంతటిదా అని ఎంతగానో ప్రశంసించారు. తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంబరపడ్డారు. దాని చెంత శివపార్వతుల మూర్తులను ప్రతిష్ఠించారు. నిత్యము పూజలు చేయనారంభించారు. అప్పటిదాకా ఆ కుంభీపాక కూపంలో పడి ఉన్న ప్రాణికోటి అంతా దివ్య విమానాలు అధిరోహించి కైలాసం చేరుకున్నారు. భద్రగణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు. యముడు యమదూతలు ఇక చేసేది లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభీపాక కుండం కొత్తగా నిర్మించుకున్నారు. ఇక నేటి నుంచి శైవులెవ్వరూ దీని దరిదాపులకు రాకూడదని గట్టి నిషేధం విధించారు. ఊర్ధ్వ పుండ్రధారణ గురించి తెలుసుకుందాం. నారద, ఇది భస్మ త్రిపుండ్రాల మహిమ ఇప్పటికీ సమగ్రంగా చెప్పడమైంది. ఇక వైష్ణవాగమాలు చెప్పే ఊర్ధ్వ త్రిపుండ్రాల గురించి చెబుతాను, ఆలకించు. దాని వర్ణాలు, మంత్రాలు, దేవతలు, ఫలాలు అన్నీ సమగ్రంగా చెబుతాను, తెలుసుకో. పర్వతాగ్రం, నదీ తీరం విశేషించి శివక్షేత్రం, సముద్ర తీరం, పుట్ట, తులసికోట వీటిలో ఎక్కడి నుంచైనా మృత్తికను స్వీకరించవచ్చు. మరి ఇంకా ఏ మృత్తిక గానీ పనికిరాదు. నల్లమట్టి శాంతికరం, ఎర్రమట్టి వశ్యకరం, పసుపు మట్టి శ్రీకరం, తెల్లమన్ను ధర్మప్రదం. ఈ మట్టిని బొటన వేలితో ఊర్ధ్వపుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం, నడిమి వేలితో ఆయుష్కరం, అనామికతో భుక్తిదాయకం, చూపుడు వేలితో పెట్టుకుంటే ముక్తిదాయకం. ఈ 4 వేళ్లే ఉపయోగించాలి. గోళ్లు తాకనివ్వకూడదు. ఈ నిలువు బొట్టు దీపం ఒత్తిలాగాని, వేణుపత్రంలాగాని, తామర మొగ్గలాగాని తీర్చిదిద్దుకోవాలి. మత్స్య, కూర్మ, శంఖాకారాల్లోనైనా పెట్టుకోవచ్చు. 10 అంగుళాల పొడవుండే ఉత్తమోత్తమం, 9 అంగుళాలుంటే మధ్యమం, 5 అంగుళాల వరకు మధ్యమంగానే పరిగణన, 4 నుంచి 2 అంగుళాల వరకు కనిష్టం. నొసట ఈ బొట్టు పెట్టుకునేటప్పుడు కేశవనామాన్ని, పొట్ట మీద నారాయణనామాన్ని, గుండెల మీద మాధవనామాన్ని, గొంతు ముడి క్రింద పెట్టుకునేటప్పుడు కంఠకూపం, గోవిందనామాన్ని, పొట్టకి కుడివైపున విష్ణునామాన్ని, కుడి బాహువు మీద మధుసూదన నామాన్ని, కుడి చెవికి పెట్టుకునేటప్పుడు త్రివిక్రమనామాన్ని, పొట్ట ఎడమవైపున వామన నామాన్ని, ఎడమ బాహువు మీద శ్రీధర నామాన్ని, ఎడమ చెవి మీద హృషికేశ నామాన్ని, వీపు మీద పెట్టుకునేటప్పుడు పద్మనాభనామాన్ని, మూపు మీద పెట్టుకునేటప్పుడు దామోదర నామాన్ని స్మరించాలి. ఇలా 12 నామాలు స్మరిస్తూ ఇదే క్రమంలో బొట్టులు పెట్టుకోవాలి. పూజాకాలంలో, హోమ సమయంలో, సాయం ప్రాతః సంధ్యా సమయాల్లో ఏకాగ్ర చిత్తంతో కేశవాది నామాలు పలుకుతూ బొట్టులు ధరించాలి. శుచిత్వం శుద్ధిస్తుంది. వీటిని ధరిస్తే చాలు. అతడు స్వమాంస భక్షకుడైనా సరే మరణానంతరం దివ్య విమానంలో విష్ణులోకం చేరుకుంటాడు. కొందరు ఐకాంతిక వైష్ణవులు ఈ బొట్టును విష్ణు పాదాకారంలో సాంతరాళంగా ధరిస్తే, మరికొందరు పరమైకాంతిక వైష్ణవులు మధ్యలో తిరుచూర్ణంతో గాని పసుపుతో గాని నిలువు బొట్టు కలిపి త్రిశూలాకారంలో ధరిస్తున్నారు. మరికొందరు వైష్ణవులు అచ్ఛిద్రంగా దీప శిఖా పద్మముకుళ వేణుపత్రాకృతుల్లో ధరిస్తున్నారు. ఇంకొందరు కేవల వైష్ణవులు అచ్ఛిద్రమో సచ్ఛిద్రమో ఎలాగైనా ఏ ప్రత్యవాయవము లేదని ఏదో ఒక బొట్టు వైష్ణవుడు పెట్టుకోవడం ముఖ్యమని అంటున్నారు.
ఏ బొట్టు పెట్టుకోకపోతే ఏ కాంతులకైనా ప్రసన్నులకైనా పరమైకాంతులకైనా ప్రత్యవ్యాయం తప్పదు. కేశవాయ నమః ఇత్యాదిగా 12 నామాలను జపిస్తూ దండాకారంగా అచ్ఛిద్రంగా ఊర్ధ్వ పుండ్రాలను ధరిస్తే చాలా శోభాయమానంగా ఉంటుంది. సాంతరాళంగా పెట్టుకుంటే ఆ మధ్య ఖాళీలో రమాసహితుడై విష్ణుమూర్తి క్రీడిస్తాడు. నిరంతరాళంగా పెట్టుకుంటే లక్ష్మీ శ్రీహరులను అక్కడి నుంచి తరిమివేసినట్టే. కొందరేమో అచ్ఛిద్రంగా ఊర్ధ్వపుండ్రాలను పెట్టుకోవడం కూడా అంత ప్రశస్తం కాదు. 21 నరకాలకి పోతాడంటున్నారు. అందుచేత ఊర్ధ్వపుండ్రాలను సాంతరాళంగా ధరించడమే ఉత్తమం. దండాకార, దీపశిఖాకార, పద్మముకుళాకార, మత్స్యాకారాల్లో ధరించడము ప్రశస్తమే. శిఖలాగా యజ్ఞోపవీతంలాగా వైష్ణవుడికి ఈ ఊర్ధ్వపుండ ధారణం నిరంతరంగా అనివార్యంగా ఉండవలసిందే. లేని పక్షంలో ఏ సత్కర్మలు ఫలించవు. నైష్టికులైన వైష్ణవులు త్రిశూల, వర్తుల, చతురస్రక, అర్ధచంద్ర, శివలింగాకారాల్లో ధరించరు. జన్మతః వైష్ణవుడై వేద మార్గాన్ని అనుసరించేవాడు మరింక ఏ ఇతరాకారాల్లోనూ పుండ్రధారణ చేయకూడదు. ఒకవేళ వైష్ణవాగమాలలో ఖ్యాతి కోసమో, కాంతి కోసమో, కామ్య సిద్ధి కోసమో ఇంకేవైనా ఆకార భేదాలు ప్రసక్తమైన వాటిని వైదిక వైష్ణవులు ధరించరాదు. వీటిలో వైదిక, శ్రౌత, స్మార్తాది భేదాలు చాలా ఉన్నాయి. దేని ఆకృతి దానిదే కనుక ఏ మార్గానికి చెందినవారు ఆ మార్గానికి చిహ్నంగా నిర్దిష్టమైన ఆకృతిలో ఉన్న బొట్టునే ధరించాలి. వేరే ఆకృతిలో ధరించకూడదు. ఏది ఏమైనా వైదిక మార్గానుయాయులు భస్మంతో తిర్యక్ త్రిపుండ్రాలను, నారాయణ ప్రసన్నులు గంధజలంతోనూ మృత్తికతోనూ శూలాకారంలో ఊర్ధ్వపుండ్రాలను ధరించి తీరవలసిందే. ఏ బొట్టు లేని శూన్య లలాటం ఎవరికీ ఎప్పుడూ తగదు. ఇక సంధ్యోపాసన గురించి తెలుసుకుందాం. నారద, బొట్టు పెట్టుకోవడమయ్యాక చేయవలసింది సంధ్యోపాసన. ఇక దాన్ని గురించి చెబుతాను, ఆలకించు. నక్షత్రాలు ఉండగానే ప్రాతఃసంధ్యను, సూర్యుడు ఆకాశంలో నట్టనడిమికి చేరుకోగానే మధ్యాహ్న సంధ్యను, సూర్యుడు అస్తమించబోతూ ఉండగానే సాయం సంధ్యను ఉపాసించాలి. మళ్ళీ వీటిలో అంతర్భేదాలున్నాయి. నక్షత్రాలు ఉండగానే చేసిన ప్రాతఃసంధ్య ఉత్తమం. నక్షత్రాలు మాయమయ్యాక చేసేది మధ్యమం. సూర్యుడు ఉదయించేశాక చేసే ప్రాతఃసంధ్య అధమం. ఇలాగే సూర్యుడు అస్తమించబోతూ ఉండగా చేసే సాయం సంధ్య ఉత్తమం. అస్తమించాక చేసేది మధ్యమం. చుక్కలు పొడిచాక చేసే సాయం సంధ్య అధమం. విప్రుడనే వృక్షానికి సంధ్యోపాసన తల్లి వేరు, వేదాలే శాఖలు, ధర్మ కార్యాలు ఆకులు. కనుక మూలాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలి. మూలమే తెగిపోతే ఇక శాఖలు లేవు, ఆకులు లేవు, అసలు వృక్షమే ఉండదు. సంధ్యావందనం చెయ్యనివాడు జీవచ్ఛవం, మరుజన్మలు కుక్కగా పుడతాడు. అందుచేత నిత్యము సంధ్యోపాసన చెయ్యాలి, ఏమరకూడదు. ఇది లేనితే మిగతా సత్కర్మలకు అధికారం సిద్ధించదు. సూర్యోదయానికి, అస్తమయానికి ముందుండే 3 ఘటికలు సంధ్యాకాలం. ఆ సమయంలోనే సంధ్యను ఉపాసించాలి. దాటిపోతే ప్రాయశ్చిత్తం తప్పదు. అనివార్య పరిస్థితుల్లో కాలాతిక్రమణం జరిగితే అదనంగా చతుర్థార్ఘ్యం ఇవ్వాలి. లేదా ముందే 108 సార్లు గాయత్రిని జపించి సంధ్య వార్చాలి. ఏ సంధ్యను అతిక్రమించామో ఆ సంధ్యను ముందు ఉపాసించి తరువాత తత్కాలీన సంధ్యావందనం చెయ్యాలి. ఇంటిలో చేసుకుంటే అది సాధారణ సంధ్య, గోశాలలో చేస్తే అది మధ్యమం, నదీ తీరాన గాని దేవాలయంలో గాని చేసుకుంటే అది ఉత్తమ సంధ్య. సంధ్యావందనం అంటే దేవీ ఉపాసన కనుక దేవీ సన్నిధిలోనే ముప్పొద్దులా చెయ్యాలి. అనంత ఫలం ఇస్తుంది. బ్రాహ్మణులకు సంధ్యోపాసనను మించిన దైవం లేదు. హరహరి ఉపాసనలు నిత్య విధులు కావు. సంధ్య ఒక్కటే నిత్యోపాసన. కాబట్టి దీన్ని మానకూడదు. ఇది శృతిచోదితం, సర్వవేదసారం. బ్రహ్మాది దేవతలు కూడా సంధ్యా సమయంలో వేదస్వరూపిణి గాయత్రిని ధ్యానిస్తారు, జపిస్తారు. వేదాలు కూడా నిత్యం జపిస్తాయి కనుక గాయత్రీదేవి అంటే వేదోపాన్య అని తెలుసుకో. అందుచేత శాక్తుల, శైవుల, వైష్ణవుల అనే భేదం లేదు.
విప్రులందరూ వేదమాత ఆదిశక్తి గాయత్రిని ఉపాసించవలసిందే. ముందుగా కేశవాది నామాలతో ఆచమించి ప్రాణాయామం చెయ్యాలి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుషోత్తమ, అధోక్షజ, నారసింహ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరి, శ్రీకృష్ణ అనేవి 24 నామాలు. వీటికి ప్రతి నామానికి ఆదిలో ఓంకారం చేర్చాలి, చివరిలో నమః చేర్చాలి. స్వాహాంతంగా మొదటి 3 నామాలతోనూ జలం ముమ్మారు పుచ్చుకోవాలి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. అటుపైని ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః ఇత్యాదిగా ఉచ్చరిస్తూ ఈ రెండింటితో చేతులు కడుక్కోవాలి. తరువాత రెండింటితో పాదాలు కడుక్కోవాలి. ఆ పైని రెండింటితో శిరస్సును జల్లుకోవాలి. అటు తరువాత 3టితో పాణి, పాద, శిరస్సంప్రోక్షణలు చేసుకోవాలి. తక్కిన సంరక్షణాది 12 నామాలను ఉచ్చరిస్తూ 12 అంగాలను స్పృశించాలి. కుడి చేత్తో త్రాగాలి, ఎడమ చేత్తో తాకాలి, స్పృశించాలి. అప్పటికి గాని నీళ్లు పరిశుద్ధి పొందినట్టు కాదు. అటుపైనే ఆచమనం. కుడి అరచేతిని గోకర్ణాకారంలో మడిచి మినపగింజంత నీరు చొప్పున ముమ్మారు విడివిడిగా పోసుకుని పుచ్చుకోవాలి, అంటే త్రాగాలి. అంతకన్నా తక్కువైనా ఎక్కువైనా సురాపానంతో సమానం. అంగుష్ట కనిష్ఠికలను సాచి నడిమి 3 వేళ్లను పాము పడగలాగా ముందుకు తెచ్చి అరచేతి గుంటలో ఏర్పడేట్టు చేసుకోవాలి. ఆ గుంటలోకి ఎడమ చేతితో నీళ్లు పోసుకుని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలి. అలాగే తక్కిన 2 నామాలతోనూ మరో 2 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. మిగతాదంతా యథావిధిగా నడిపితే ఆచమనం పూర్తయినట్టు. ఇంకా తర్వాత పూజ ఎలా చేయాలో రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.